నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ న్యూస్ శ్రీకాంత్. కాంగ్రెస్ పార్టీ సర్కార్ 1000 రోజుల పాలనపైన సమరభేరి మోగించేందుకు అటు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఎక్కడికక్కడ నిరసనలకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలంటూ పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ 1000 రోజులైనా కానీ ఇప్పటి వరకు నెరవేర్చడం లేదంటున్నారు. నిజానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం అనేక హామీలు ఇచ్చింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అన్నారు, 3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలన్నారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అన్నారు, మెట్రో రైల్ ఛార్జీల్లో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు 50% రాయితీ లాంటి ప్రజాకర్షక హామీలతోటి పవర్లోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వస్తే సీఎం క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ ప్రతిరోజు నిర్వహిస్తామన్నారు. ప్రజాపాలన అదే అన్నారు. నిరుపేద హిందూ మైనార్టీ ఆడబిడ్డలకు పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలతో పాటు 10 గ్రాముల బంగారం ఇస్తా ఉన్నారు, తులం బంగారం. ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఆధునీకరించి మెరుగైన వైద్య సదుపాయం అందిస్తా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ పద్ధతిని అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. ఎన్నికలప్పుడు వరంగల్లో రైతు డిక్లరేషన్, ఆ తర్వాత చేవెళ్ళ యూత్ డిక్లరేషన్, సో రకరకాల హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్, ఇట్లా చాలా డిక్లరేషన్లు ఇచ్చారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. బట్ ఎన్నికలప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను మర్చిపోయారా? 2.5 ఏళ్ళు పూర్తయింది, 1000 రోజుల పూర్తవుతోంది. సో రేవంత్ సర్కారు పైన ప్రతిపక్షాలిక జంగ్ సైరన్ మోగించడానికి సిద్ధమవుతోందా? ఓవైపు జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి కానీ లేదంటే సంక్షేమ పథకాలు అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లేదా? ఇప్పటికే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఆగిపోయింది. సో దానిపైన కోర్టులో పిల్ కూడా పడింది. సో ప్రభుత్వం దానిపైన కౌంటర్ ఇవ్వాలి. సెప్టెంబర్ 9వ తారీఖు నాడు దానిపైన మళ్ళీ విచారణ జరగబోతోంది. సో మిగతా సంక్షేమ పథకాలు ఏంటి, 6 గ్యారెంటీల పథకాలు ఏంటి అన్నది కూడా ప్రస్తుతానికి ఒక క్వశ్చన్ మార్క్ నడుస్తోంది. బట్ ఏదైనా కానీ అధికార పక్షానికి కౌంటర్ ఇవ్వడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీల పేరుతో ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందంటూ హామీలపైన యుద్ధం చేయడానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. 1000 రోజుల దగపైన సమరభేరి మోగిస్తూ ఉంటూ సిద్ధమవుతోంది. మాట్లాడదాం ఇదే అంశంపైన.